ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రచిన్ రవీంద్ర గాయం కారణంగా ఈ టోర్నమెంట్ లో ఆడడంపై సస్పెన్స్ ఉంది. ఇంతలో లాకీ ఫెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. ఫెర్గూసన్ తొడ కండరాల గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం దగ్గర పడుతుండగా ఒకరి తర్వాత ఒకరు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలుగుతున్నారు. గాయాల కారణంగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్ లో ఆడడం లేదు. అదే సమయంలో న్యూజిలాండ్ కూడా పెద్ద దెబ్బ తగిలింది. గాయం కారణంగా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇప్పుడు ఫెర్గూసన్ స్థానంలో కివీ జట్టులో ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీ కింద కివీస్ జట్టు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో లాకీ ఫెర్గూసన్ ఉన్నాడు. అయితే అతడు తొడ కండరాల గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దుబాయ్ లో జరిగిన IL T20-25 లీగ్ సందర్భంగా లాకీ గాయపడ్డాడు. అతడు షార్జా వారియర్స్ తరపున ఎలిమినేటెడ్ మ్యాచ్ లో కూడా పాల్గొనలేదు. అయితే పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ లో అతను ఆడలేకపోయాడు. ఈ సిరీస్ కోసం అతను కివీస్ జట్టులో కూడా చేరాడు. లాకీ ఫెర్గూసన్ న్యూజిలాండ్ ఉత్తమ ఆటగాళ్లలో లెక్కించబడ్డాడు. లాకీ వన్డే కెరీర్ అద్భుతంగా ఉంది. అతడు 2016లో న్యూజిలాండ్ తరపున వన్డే ఆరంగేటం చేశాడు. ఇప్పటి వరకు ఫెర్గూస్ 65 వన్డే మ్యాచ్లు ఆడి 64 ఇన్నింగ్స్ లో 99 వికెట్లు పడగొట్టాడు. అతడు ఒక ఇన్నింగ్స్ లో ఒకసారి 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్లు పడగొట్టాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో లాకీ ఎకానమీ 5.68 గా ఉంది.